ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నట్టుండి లక్షద్వీప్ పర్యటనకు ఎందుకు వెళ్ళినట్లు? సరే, వెళితే వెళ్లారు. లక్షద్వీప్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, రిబ్బన్ కటింగ్స్ లాంటివి పూర్తి చేసి తిరిగి వచ్చేయచ్చు కదా. సముద్ర తీరాల్లో తిరుగుతూ స్నార్కేలింగ్తో సముద్ర గర్భానికి వెళ్లి రావడమేంటి? బీచ్లో అందాలను ఆస్వాదిస్తూ ఫోటోలను ఎక్స్లో షేర్ చేయడమేంటి? ఇవన్నీ చేయడం వెనుక ఏదైనా రహస్య ఎజెండా ఉందా అన్న అనుమానాలు వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్లో 2 రోజుల పాటు పర్యటించారు. ఆ ప్రాంతాలలో 1150 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అన్నిటికీ మించి ఆయన 70 ఏళ్ల వయసులో స్నార్కేలింగ్తో సముద్ర గర్భ అందాలను చూడడం, ఆ చిత్రాలను ఎక్స్లో షేర్ చేయడం సంచలనంగా మారింది. మోడీ టూర్లో ప్రారంభించిన పనుల కంటే లక్షద్వీప్ అందాలనే ఎక్కువ హైలైట్ చేశారు. సముద్ర గర్భంలో స్విమ్మింగ్ చేయడం, బీచ్లో కూర్చొని పుస్తకం చదవడం, నడుచుకుంటూ వెళ్లడం, ఇలాంటి ఫోటోలన్నీ ఎక్స్లో షేర్ అయ్యాయి. లక్షద్వీప్ అందాలు ఇక్కడి జనం చూపించిన ఆదరణకు ఫిదా అయినట్టు రాసుకొచ్చారు మోడీ. అంతేకాకుండా సాహసాలు చేయాలనుకునే వాళ్ళు లక్షద్వీప్ను మీ లిస్టులో చేర్చుకోండని సలహా ఇచ్చారు ప్రధాని మోడీ. ఇదంతా సహజం. మోడీ ఎక్కడికి వెళ్ళినా ఇలాంటివి కామన్ అని అనుకుంటే పొరబడినట్టే. మోడీ లక్షద్వీప్ పర్యటన వెనుక సీక్రెట్ ఎజెండా ఉందంటున్నారు. దేశీయ పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం దీని ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మన సినిమా వాళ్ళు కానీ, జనం కానీ సముద్ర తీర అందాలు చూడటానికి తరచుగా మాల్దీవులకు వెళ్తుంటారు. అక్కడి టూరిస్ట్ ప్లేసుల్లో తిరుగుతూ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. సినిమాల షూటింగ్స్, పాటలను కూడా మాల్దీవుల్లోనే తీస్తుంటారు. కానీ మన దేశంలోనే ఉన్న సహజ అందాలపై వాళ్ళు దృష్టి పెట్టడం లేదు. అందుకే వాటిని చూపించాలి, మన పర్యాటకానికి ఆదాయం తెచ్చిపెట్టాలన్నది మోడీ లక్ష్యం. ఇంకా చెప్పాలంటే మాల్దీవులకు మన దేశానికి ఇప్పుడు టర్మ్స్ అంత బాగాలేవు. మాల్దీవుల అధ్యక్షుడిగా మహ్మద్ మయిజ్జా పదవి చేపట్టిన తర్వాత ఇండియాతో సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఆయన చైనాకి అనుకూలంగా, ఇండియాకి వ్యతిరేకంగా ప్రచారం చేసి ఎన్నికల్లో గెలిచారు. అంతేకాదు, మాల్దీవుల సైన్యానికి ఉపయోగపడే రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల్లో దాదాపు 70 మంది భారతీయ సైనికులు పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ వెళ్లిపోవాలని ఆదేశాలిచ్చాడు మాల్దీవుల ప్రెసిడెంట్ మహ్మద్ మయిజ్జు. భారతదేశాన్ని, భారతీయులను అంతగా వ్యతిరేకిస్తున్న మాల్దీవులను చూడ్డానికి మనం మాత్రం ఎందుకు వెళ్ళాలి? అక్కడ టూరిజానికి మన డబ్బులు ఎందుకు ఇవ్వాలి? అదేదో మన లక్షద్వీప్లో తిరిగితే సరిపోదా? మన దేశానికి, మన భారతీయులకే టూరిజం ద్వారా ఆదాయం లభిస్తుంది కదా. ఇది ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటన వెనుక ఉన్న సీక్రెట్ ఎజెండా. లక్షద్వీప్లో పడగడపు దిబ్బలు అద్భుతంగా ఉంటాయి. బీచ్లు కూడా చాలా శుభ్రంగా ఉంటాయి. ఏ ద్వీపానికి వెళ్ళినా స్వచ్ఛమైన నీళ్లు, కొత్త అందాలు టూరిస్టుల మనసును దోచేస్తాయి. అగట్టి, కద్మత్, మినికాయ్, కల్పేని, కవరత్తి దీవుల్లో అందమైన ప్రకృతి ఉంది. లక్షద్వీప్లో మొత్తం 36 ద్వీపాలుంటే వాటిల్లో 10 మాత్రమే జనం నివసిస్తున్నారు. లక్షద్వీప్కి కేరళలోని కొచ్చి నుంచి విమానం ద్వారా అయితే గంటన్నరలో, నౌకలో అయితే 14 నుంచి 18 గంటల్లో వెళ్ళవచ్చు. కొచ్చి నుంచి ఎయిర్ ఇండియా వారానికి 6 రోజులు లక్షద్వీప్కి విమానాలు నడుపుతుంది. అక్కడ అగట్టిలో మాత్రమే ఎయిర్పోర్ట్ ఉంది. అక్కడికి వెళ్ళాక కవరత్తి, కద్మత్ దీవులకు పడవల్లో వెళ్ళాలి. దేశంలోని చిన్నదైన కేంద్ర పాలిత ప్రాంతం ఇది. అక్కడ టూరిజం అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మాల్దీవుల తరహాలో పర్యాటక స్వర్గంగా లక్షద్వీప్ను తీర్చిదిద్దాలని కేంద్రం భావిస్తోంది. అయితే జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని లక్షద్వీప్లోని 17 దీవుల్లోకి స్థానికులతో పాటు టూరిస్టులను కూడా నిషేధించారు. ఈ 17 దీవుల్లో జనావాసం ఉండదు. కొన్ని తాత్కాలిక నిర్మాణాలే ఉంటాయి. అక్కడ గతంలో ఉగ్రవాద, స్మగ్లింగ్ కార్యకలాపాలు జరిగేవి. దేశ సరిహద్దుల్లోని ఈ ప్రాంతాలలో సంఘ విద్రోహ శక్తులు నివాసం ఉంటే దేశ భద్రతకు ఇబ్బంది అని నిషేధించారు. త్వరలో వీటన్నిటినీ భారత్ ప్రభుత్వం తెరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.